చిన్న అనౌన్స్మెంట్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చరికి శాస్త్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి మొత్తం టోటల్గా 5 కాలేజెస్. శాస్త్ర ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, శాస్త్ర ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, దీంతో పాటుగా శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అయితే శాస్త్ర నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కింద అయితే వస్తాయి. సో వీటిలో వచ్చేసరికి బీ ఫార్మసీ, ఫార్మా డి, ఎం ఫార్మా, డిప్లొమా, ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్ ఈ కోర్సుకు సంబంధించి ఈ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీ వెబ్ ఆప్షన్స్లో కానీ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా సో ఈ కాలేజ్ని పెట్టడానికి ట్రై అయితే చేయండి. బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, దాంతో హాస్టల్ ఫెసిలిటీ, ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లోని వీళ్ళు చాలా ప్రామిసింగ్ అయితే ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, సో ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్కి నన్ను రిపీటేటివ్గా అడుగుతున్న డౌట్ అనమాట. సో అది మీ అందరి కోసం క్లారిఫై అయితే చేస్తున్నాను. సో రిపీటేటివ్ డౌట్ ఏంటి అనుకున్నట్లయితే చాలా మంది స్టూడెంట్స్కి ఒకటి క్యాస్ట్ విషయంలో డౌట్ అయితే ఉంది. దాంతోపాటు ఇంకోటి వచ్చేసరికి ఫీజు రింబర్స్మెంట్ విషయంలో అయితే ఇంకో డౌట్ అయితే ఉందండి. సరికి అయితే మీకు మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అయితే అనుకుంటున్నాను. ఓకే, సో అటువంటి వచ్చేసరికి కాలేజ్ వైజ్ సీట్ అలాట్మెంట్స్ అయితే వచ్చాయి కదా. సో సీట్ అలాట్మెంట్ ఏంటంటే చాలా మందికి ఆదిత్య ఫార్మసీ కాలేజ్ తీసుకున్నాను. డాక్టర్ ఆఫ్ ఫార్మసీ క్లిక్ చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు కాసేపు లోడ్ అయితే అవుతుంది. లోడ్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఎంట్రీస్ చూపిస్తుంది అనమాట, మొత్తం ఎంట్రీస్. అయితే ఇక్కడ చాలా మందికి ఉన్న ర్యాపిడ్ డౌట్ ఏంటంటే ఇక్కడ బీసీడీ అని చూపిస్తుంది, బట్ బీసీడీ జనరల్ యూఆర్ కేటగిరీ అని చూపిస్తుంది. ఓకే, ఇక్కడ కొంతమందికి ఏంటంటే ఇక్కడ బీసీబీ చూపిస్తుంది, వాళ్ళ క్యాస్ట్ బీసీబీ అనమాట. బట్ కేటగిరీ వచ్చేసరికి ఓసీ జనరల్ ఏ వచ్చి చూపిస్తుంది. ఓకే, ఇక్కడ మళ్ళీ చూస్తారు కదా, ఇక్కడ మొత్తం ఇక్కడ బీసీఏ ఉంది లాస్ట్ లోని, ఓసీ జనరల్ అని చెప్పి చూపిస్తుంది. సో ఎందుకు ఇలాగా జరుగుతుంది అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మెయిన్ పాయింట్ వచ్చేసరికి స్టూడెంట్స్ అందరికీ ఏంటంటే ప్రతి కాలేజీలో కూడా ఎన్ని క్యాస్ట్ వైజ్ గా సీట్స్ అనేవి అలాట్ చేస్తారండి. సో ఒక క్యాస్ట్ కి ఎంత ఇవ్వాలి, ఒక క్యాస్ట్ కి ఎంత ఇవ్వాలని చెప్పేసి, సో ఒక క్యాస్ట్ వాళ్ళకి 5 సీట్లు అయితే కేటాయించాలని చెప్పేసి ఉన్న 50 సీట్లను, పలానా క్యాస్ట్ వాళ్ళకి 10 సీట్లు, పలానా క్యాస్ట్ వాళ్ళకి 12-20 సీట్లు. సో ఇలాగా ఈ క్యాస్ట్ లో మేల్ కి ఇన్ని సీట్లు, ఫీమేల్ కి ఎన్ని సీట్లు అని చెప్పేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. బట్ ఏంటంటే ఆ వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు ఆ కాలేజ్కి అంతమంది ఒక క్యాస్ట్ నుంచి, కేటగిరీ నుంచి, లేకపోతే జెండర్ నుంచి రారు. అలా రాలేనప్పుడు ఆ సీట్స్ ని ఎంటీగా ఉంచకుండా వాటి వేరే సీట్స్ ఏవైతే వేరే క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తారు కదా, కొంచెం జూమ్ చేసి చూపిస్తుంది. ఇక్కడ ఓసీ జనరల్ వారి కోసం వాళ్ళొక సీట్ని అయితే మాత్రం కేటాయించారు. బట్ దానికి ఓసీ జనరల్ ఎవరు కూడా అప్లై చేసుకోకపోవడం వల్ల ఓసీ జెన్ అంటే ఇక్కడ జెంట్స్ అనమాట. ఓకే, ఇక్కడ ఓసీ ఎవరైతే మెన్స్ కేటగిరీ ఉందో, సో బీలలో జనరల్. ఓకే, ఈ జనరల్ కేటగిరీలో ఎవ్వరు ఇంట్రెస్ట్ చూపించకపోవడం వల్ల ఇక్కడ గీతిక, కావూరు గీతిక అని చెప్పేసి ఫీమేల్ క్యాండిడేట్ కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మేల్ కే అలాట్, అంటే మేల్ కోసమే సీట్ అయితే ఉంచారు, మేల్ కే ఇద్దామని. బట్ ఎవరు ఇంట్రెస్ట్ చూపించకపోవడం వల్ల ఓసీ క్యాస్ట్ లో బీసీబీలో ఉన్న ఈ యొక్క అమ్మాయికి అయితే మాత్రం ఇచ్చారండి. చూస్తున్నారు కదా. సో ఈ విధంగా అయితే మాత్రం సీట్ అలాట్మెంట్ అయితే జరుగుతుంది. సో మీకు అక్కడ క్యాస్ట్ డీటెయిల్స్ మీకు కరెక్ట్గా ఉండేలా చెక్ చేసుకోండి. అక్కడ తప్పుగా ఉంటే మీరు అడగచ్చు. మరి అక్కడ కరెక్ట్గా ఉండి అలోటెడ్ కేటగిరీలో మీకు ఏ ఉన్నా పర్వాలేదండి. అలోటెడ్ కేటగిరీలో మీరు ఓసీ అయ్యండి, ఎస్సీ ఉన్నా, ఎస్సీ అయ్యండి, బీసీ ఉన్నా, ఓకేనా, మీరు మేల్ అయిపోయిన ఫీమేల్ ఉన్నా సరే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు, ఎవరు టెన్షన్ అయితే పడకండి. ఓకేనా, దీని విషయం వచ్చేసరికి ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఫీజు రింబర్స్మెంట్ విషయం అండి. సో ఇంకోటి వచ్చేసరికి ఇక్కడ చాలా మందికి ఇక్కడ చూస్తారు కదా, ఈ స్టూడెంట్కి వచ్చేసరికి లైడా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అయితే వచ్చిందండి. ఇందులో ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ కి ఏంటంటే ఇక్కడ ట్యూషన్ ఫీజ్ పేడ్ బై ద కరెంట్ టైమ్ ఆఫ్ అడ్మిషన్స్ దగ్గర అమౌంట్ చూపించేస్తుంది. సరేనా, ఈ పైన చూపించిన అమౌంట్ ఏదైతే ఉందో, సో అదే మళ్ళీ కింద కూడా రిపీట్ చూపిస్తుంది అని చెప్పి అంటున్నారు. అలా చూపించినట్లయితే మీకు ఫీజు రింబర్స్మెంట్ రాదని అర్థం. ఇలా ఎందుకు చూపిస్తుంది అనుకున్నట్లయితే, మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ని సరిగ్గా అప్లోడ్ చేయలేకపోయినా, ఇన్కమ్ దగ్గర 2.5 lakhs కన్నా మీరు అబౌవ్ పెట్టినా, లేకపోతే ఈక్వల్ పెట్టినా, లేకపోతే అసలు ఇన్కమ్ దగ్గర నా అని పెట్టిన ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ రేషన్ కార్డ్ కానీ అప్లోడ్ చేయకుండా
వెరిఫై చేసుకోకుండా ఉన్నట్లయితే హెల్ప్ లైన్ సెంటర్స్ అన్ని వెళ్ళి లేకపోతే ఆన్లైన్ లో అప్లోడ్ చేయకుండా మీకు ఇక్కడ జీరో అని చూపిస్తుంది. సో ఇక్కడ జీరో అని చూపించడం కాదు, జీరో అని చూపించదు, అమౌంట్ చూపిస్తుంది. పైన ఎంతైతే అమౌంట్ ఉందో 38,000, 43,000, 47,000 కూడా చూస్తుంది, 54,000 కూడా చూసారు కొన్ని కాలేజ్కి వచ్చేసరికి. సో ఆ అమౌంట్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకేనా? సో ఆ అమౌంట్ అయితే మాత్రం మనకి చూపించడం జరుగుతుంది ప్రతి స్టూడెంట్ కి కూడా. అయితే ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా కూడా మీకు జీరో అయితే పడాలండి. సో మీకు జీరో అని చెప్పి అమౌంట్ పడకపోయినట్లయితే మీకు ఫీజు రింబర్స్మెంట్ కి అయితే ఇలిజిబుల్ అయితే అయిపోతారు. సో అన్ని మైండ్ లో పెట్టుకొని మీరు ఈ యొక్క జీరో కానీ మీకు పడకపోయినట్లయితే ఇంకా 2 days టైం అయితే ఉంది కాబట్టి, సో 13 రేపు 14 కాబట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకన్నా ముందు మీరు ఏదైతే మీ యొక్క లైక్ మీ యొక్క హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది, దగ్గర ఉన్న హెల్ప్ లైన్ సెంటర్, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నాకు ఇలా జీరో పడలేదండి, నాకు అమౌంట్ చూపిస్తుంది, ఇప్పుడు నేను కాలేజ్కి అమౌంట్ పే చేయాలంటే వాళ్ళు మీ ఇన్కమ్ సర్టిఫికేట్, మీ రేషన్ కార్డ్ అన్ని చెక్ చేసి వాళ్ళు కరెక్షన్ చేసి వీలైతే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ని రీఇష్యూ చేయిస్తారు అనమాట. సో అలా రీఇష్యూ చేయించినప్పుడు మీకు అక్కడ జీరో అయితే పడుతుంది. సో ఆ జీరో పడడం వల్ల మీకు ఎవ్రీ ఇయర్ కూడా ఫీజు రింబర్స్మెంట్ అమౌంట్, వసతి దీవెన, విద్యా దీవెన ఏదైతే MTF, RTF డబ్బులు ఉంటాయో సో అవన్నీ పడతాయి అనమాట. ఇది ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్. సో మీ ఫ్రెండ్స్ చాలా మంది షేర్ చేయండి, మనకు తెలియకపోయినట్లయితే. ఇక్కడ వాళ్ళకి జీరో అని పడకుండా వాళ్ళు ఏంటంటే అమౌంట్ పడినప్పుడు వాళ్ళు వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేస్తారు. అలాంటి ఫ్లక్చుయేషన్స్ ఏమి రాకుండా ఉన్నట్లు మీరైతే చూసుకోండి. ఓకేనా? ఓకే, ఈ ఫీజు ఇక్కడ కూడా కొంచెం మెన్షన్ చేసింది ఏంటంటే మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ కానివ్వండి లేకపోతే మీరు ఫీజు కానివ్వండి ఎటువంటి పే అయితే చేయకూడదు. మొత్తం ఇన్స్ట్రక్షన్స్ చదవండి. సో ఎలాంటి ఫీజు అయితే మీరు కంపల్సరీగా పే చేయాల్సిన అవసరం లేదు. మీరు కొన్ని పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, సీరియల్ ఆర్డర్ ఒక 3 sets జిరాక్స్, జాయినింగ్ రిపోర్ట్ 3 sets జిరాక్స్, దీంతో పాటు ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి సెల్ఫ్ రిపోర్టింగ్ లో. ఆ సెల్ఫ్ రిపోర్టింగ్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ని పట్టుకొని రిపోర్టింగ్ చేస్తే సరిపోతుంది. సో అందుకు మించి మిమ్మల్ని అయితే అడగదు. సో ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే మీరు ఖచ్చితంగా ఎవరైతే ఇవ్వకూడదు. సో ఎందుకంటే మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ స్లైడింగ్ అయితే అవుతుంటుందండి. స్లైడింగ్ అయినప్పుడు మీకు మీ ఫీజు రిటర్న్ ఇవ్వరు. సో మీకు ఫీజు రిటర్న్ ఇవ్వకపోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. అందుకే ఫీజు కూడా రిటర్న్ అయితే ఇచ్చే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. ఫీజు రిటర్న్ ఇవ్వరు. దీంతో పాటు మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా రిటర్న్ ఇవ్వకపోతే మీరు చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు. సో ఒకవేళ అప్పటికే కాలేజ్ వాళ్ళు చాలా ప్రెషర్ పెడుతున్నారు అంటే చాలా ప్రెషర్ చెప్పండి, జెరాక్స్ తీసుకోండి, జెరాక్స్ ఇద్దాము, మేము ఇన్ష్యూర్ గా అంటే ష్యూర్ గా లేము, కొంచెం మేము జాయిన్ అవ్వాలో వద్దని అనుకుంటున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్పినట్లయితే వాళ్ళు ఏదో సరే అని చెప్పి తీసుకోరు, మనకి రిటర్న్ ఇచ్చేస్తారు. సో వెరిఫికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత. బట్ వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళ పక్క వాళ్ళకి కావాలి అనుకున్నట్లయితే మాత్రం మీరు వాళ్ళ దగ్గర కరెక్ట్ గా మాట్లాడండి. సో ఓకేనా? సో ఓపెన్ గా మాట్లాడండి. ఒకవేళ మాకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ది బెస్ట్ కాలేజ్ వస్తాయి, సో దీనికన్నా వేరే కాలేజ్ వచ్చినా వేరే కాలేజ్ వెళ్ళటం సరే మీరు సర్టిఫికేట్స్ మాకు రిటర్న్ ఇస్తారు ఎవరని చెప్పేసి అయితే క్లారిటీగా అడగండి. వాళ్ళు రిటర్న్ ఇస్తారంటే మీరు ఖచ్చితంగా కూడా సర్టిఫికేట్స్ ని అప్లోడ్ చేయండి. వాళ్ళకి ప్రామిసింగ్ వేలు అయితే రిటర్న్ ఇస్తామని చెప్పేసి అయితే మీరు చెప్పాలి. ఓకే, దీంతో పాటు కట్టిన ఫీజు ఏమైనా లైక్ మీరు హాస్టల్ ఫీజు కానివ్వండి లేకపోతే ల్యాబ్ ఫీజు కానీ ఏమి అడిగినా కట్టకండి. ఎందుకంటే ఇది మీ యొక్క పర్మనెంట్ కాలేజ్ కాదండి. మీకు సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత అదే ఫైనల్ ఫేజ్ అన్నప్పుడు మీకు లాస్ట్ లో ఉన్న కాలేజ్ ఫైనల్ కాలేజ్. అదే విధంగా కొన్ని డౌట్స్ ఏంటంటే ఈ ఫేజ్ లో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే సెకండ్ ఫేజ్ కి ఎలిజిబుల్ కాదు అని అడుగుతున్నారు. సో మీరు ఈ ఫేజ్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన ఈ ఫేజ్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా మీరు సెకండ్ ఫేజ్ కి అయితే ఎలిజిబుల్ అయితే అయిపోతారు. సో ఇప్పుడు జ్ఞానభూమి పోర్టల్ సంబంధించి కొన్ని అప్లికేషన్ ఫామ్స్ కూడా ఫాస్ట్ ఫిల్ చేయించుకుంటున్నారు. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ కి అప్లై చేయాలి కాబట్టి అది కూడా మీరు ఫిల్ చేసి అంటే కొన్ని పాస్పోర్ట్ సైజ్ ఫోటోకి 8 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా పట్టుకుని వెళ్ళండి. వీలైతే 3 సెట్ల జెరాక్స్ పట్టుకురండి. జ్ఞానభూమి పోర్టల్ కూడా మీకు రిజిస్ట్రేషన్ అయితే ఆటోమేటిక్ అయిపోతుంటుంది కాబట్టి. సో దాంతో పాటే సో ఈ విధంగా అయితే మాత్రం ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి. సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్రతి కామెంట్ కూడా నేను మ్యాక్సిమం రిప్లై ట్రై చేస్తాను. అలాగే దాంతో పాటే మీకు ఇంకా డౌట్స్ అన్ని మీకు పర్సనలైజ్డ్ గా ఏమైనా మీకు గైడెన్స్ కావాలి, ఏమైనా సరే మీకు హెల్ప్ కావాలనేది ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అయితే ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కి అయితే వచ్చి మెసేజ్ చేయొచ్చు. బట్ మీకు లేటెస్ట్ అప్డేట్స్, ఫాస్ట్ లింక్స్ అన్ని మీరు కావాలనుకున్నట్లయితే ఫస్ట్ గా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకొని దాని తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్, మన వాట్సాప్ ఛానల్ అయితే ఉంటాయి. అన్ని ఛానల్స్ లో వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. సో మీకు లేటెస్ట్ అప్డేట్స్ అవి మీకు కౌన్సిలింగ్ అనే కాదండి, లేకపోతే మీకు ఏపీలో నుంచి ఉన్న స్కీమ్స్, జాబ్స్ ఇవన్నీ కూడా మీకు ఫాస్ట్ గా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా?
సో మీరు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అడుగుతుంది. థాంక్యూ. బై.